మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ పేదలకు సేవ చేయడంలో ముందుంటారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం 40 వార్డులో తన తల్లిదండ్రులు మహమ్మద్ హుస్సేన్, మహమ్మద్ భాను వారి జ్ఞాపకార్థం గతంలో కౌన్సిలర్గా పనిచేసిన తన వార్డు కంచరీ బజార్లో మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ పేదలకు పలు సామగ్రిని అందించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవ చేయడంలో కులం మతం ఉండదని ఫారూక్ హుస్సేన్ నిరూపించారన్నారు. జేపీ తాండా పెట్టలవాడలో వారి నాన్న పనిచేసిన ప్రాంతమని, అక్కడ వారికి కూడా ఇలా సామగ్రి అందించారని, ఎప్పుడో 30 ఏళ్ల కింద మీ ఆశీస్సులతో కౌన్సిలర్గా ఈ వార్డులో సేవ చేశారని, అది మర్చిపోకుండా పేదలకు ఇంకా సేవ చేయాలనే ఆలోచనతో పేదలకు ఈ సామగ్రి అందిస్తుందన్నారు. చాలా సంతోషం. పేదలకు సేవ చేయడంలో ఎలాంటివి ఉండవని, సేవకు మంచి మనసు ఉండాలి. ఫారూక్ హుస్సేన్కు మంచి మనసుంది, అందుకే సేవా కార్యక్రమం చేస్తున్నాడన్నారు. నాకు ఫారూక్ బాయ్కి ఎంతో ఆత్మీయత ఉందన్నారు. హరీష్ బాయ్, నేను ఎప్పుడు నీతోనే ఉంటానని, ప్రేమ నాకు ముఖ్యమని అంటున్నారు. అలాంటి మంచి మనసున్న ఫారూక్ బాయ్ మంచి ఆరోగ్యంగా ఉండాలని, నిండు నూరేళ్లు వర్ధిల్లాలన్నారు. ఈ సందర్భంగా వాటిలోని పేద ప్రజలకు సామగ్రిని అందించారు. 3 కార్లు ఉండే ఈ కంచర్ బజార్లో దాదాపు ఒక 200 ఇళ్ళు ఫ్రీ చిరువర తండ్రి ఇవాళ ఆయన ఆటో రిక్షా నడిపిస్తూ ఉన్నాడు. మీ దయ వల్ల ఆయనకు 30 ఎకరాల భూమి ఉండే ఇవాళ ఆటో రిక్షా నడిపిస్తుండు. మీకు ఒకనాడు విపంచిలో చెప్తే డబుల్ బెడ్రూమ్ ఇమీడియట్లీ పిలిచి బాబా ఉండడా పోయి రానమ్మ 130 ఎకరాల భూమి, అది కూడా హైదరాబాద్ రోడ్కు ఇవాళ 1,40,000 రూపాయల గజం. అది మైత్రి వనం వాళ్ళదే. మైత్రి బంగారు ముంగట ఉన్న తోట 60 సంవత్సరాల కింద ఈ పరిస్థితి. ఇవాళ తిండికి లేదు, భార్య చనిపోయింది. వైస్ చైర్మన్ గారు జర చూస్తుండాలి. ఎటువంటి వచ్చారు, దయచేసి ఎవరైతే టోకన్లు ఉంటాయో తీసుకోరు. టోకన్లు కూడా కొంతమందికి అందలేదన్నారు, వాళ్ళకు కూడా ఇస్తాం. ఏమీ గడబడలేదు. హరీష్ రావు గారు తొందరగా ఉన్నది కాబట్టి ఒక 5ో 10ో ఆయన ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉన్నటువంటి బాధ్యత మాత్రం టోకన్ తీసుకొని చీరలు, తువాల. హుస్సేన్ అన్న గారికి మన హరీష్ అన్న గారు సన్మానం చేయాల్సిందే చెప్తున్నాం. మీరంతా చప్పట్లు కొడితే హరీష్ అన్న సత్కారం. ఈయన దావత్ ఒక 4-5 రండి. అక్కా చెల్లెలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం. అంటే ఇలా సమాజం ఎట్లయిపోయిందంటే, ఒక మనిషి ఏదైనా సాయం చేస్తాడంటే దీనికేమో ఉన్నదేమో, ఉత్తగెందుకు చేస్తాడు అని ఆలోచించే రోజులు వచ్చినాయి. కానీ ఫారూక్ సాబు యొక్క మీ దగ్గరనే చేయలే, మన కంచరవాడినే చేయలే. పాలమాకుల దగ్గర పిట్టల గుడిసెలు అని ఉంటాయి. వెనకట అక్కడ పోయి కట్టెలు బేరం చేస్తుండే. ఆ పిట్టల గుడిసెల ఏరియాలో చాలామంది తన దగ్గర కట్టెలు బేరం చేసినప్పుడు పనిచేసిండ్రు. చాలామంది తనతో పాటు ఆ రోజు బేరంలో పనిచేసినటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని మొన్న ఒక 6 నెలల కింద నన్ను దోలుకపోయి ఆ పిట్టల గుడిసెలలోకి ఏం కావాలని అడిగి బౌగోన్లు, దేకీసలు, టెంట్ హౌస్ సామాను, కుర్చీలు అన్నీ అక్కడ పాలమాకులలో కూడా ఇప్పించి వచ్చిండ్రు. ఇవాళ ఇక్కడ ఈ కంచర్ బజార్లో నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. నేను కౌన్సిలర్గా ఇక్కడి నుంచే గెలిచి ఇంత పెద్దగా అయినా, నేను మరి ఇంత పెద్దగైనా కనుక నా ప్రజలకు ఏదో కొంత సేవ చేస్తా అని స్వచ్ఛమైన మనసుతో, ఎలాంటి రాజకీయాలు లేకుండా, ఆపేక్ష లేకుండా, లాభాన్ని ఆశించకుండా వచ్చి మీ రుణం తీర్చుకోవడానికి మీ దగ్గరికి ఫారూక్ హుస్సేన్ సాబ్ వచ్చాడు. నిజంగా ప్రతి నాయకుడు తనను ఆదర్శంగా తీసుకోవాలి.